హాయ్ అండి. అయితే నేను ప్లెయిన్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఖర్చుకి చూసారు కదా, పావించి పెట్టాను, మార్క్ వేసుకున్నాను ఇలాగా. నడుము కొలత కూడా అదే నడుము పొడుగు కూడా ఇంత ఈజీగా వేసుకున్నాను కదా. ఇప్పుడైతే మనం నడుము వెడల్పు చూసుకున్నాం కదా, బ్లౌజ్ని ఆదిని పెట్టుకొని మనము చూసుకున్నాము. ఇప్పుడు వెనక సైడ్ కూడా మనము ఇలాగా చూసుకుంటే ఎంత వస్తుందో కూడా మనకి అర్థమైపోతుంది. సేమ్ అంతే వచ్చింది. మన వెనక భాగం 19 ఇంచీలు అయితే మనం కొలత వేసుకొని రెండు భాగాలు చూసుకుంటే మనం 9.5 ఇంచులు వచ్చింది. దీన్ని పెట్టేసి ఇలాగా నేను మార్క్ చేసుకున్నాను. చూసారు కదా ఎలా మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా నేను మార్క్ వేసుకొని మళ్ళీ నడుము కూడా చూసుకొని ఇలా మార్క్ వేసుకున్నాను. అయితే మెడకి కూడా మనం 2.5 ఇంచీలు పెట్టాను. ఇక్కడ పావుతక్కువ 3 ఇంచీలు. ఈ షోల్డర్ అయితే నేను బ్లౌజ్ని పెట్టి కొలిచి వేసాను, 3 ఇంచీలు వచ్చింది. ఆమ్ రౌండ్ 6 ఇంచీలు. ఇప్పుడు లోతు అయితే మనం తీసుకుంటున్నాం. దీన్ని పెట్టి ఇలాగ తీసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది మీకు. నేనైతే చాలా సింపుల్గా అయితే మార్క్ చేసుకున్నాను కదా, మీరు చూస్తున్నారు. చాలా బాగా బ్లౌజు మనం కుడితే చాలా బాగా వస్తుంది ఈ కొలతలు పెట్టి. ఎందుకండి ఇక్కడైతే కొంచెం ఓ పావించి క్రాస్ తీసుకుంటే మనకి ముడతలు అవి రావు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కొలుసుకుంటున్నాము. హ్యాండ్స్ అయితే పెద్ద హ్యాండ్స్ ఏం కాదు, తక్కువే. నేను ఆది బ్లౌజ్ని పెట్టి కొలత వేసుకుంటున్నాను. ఇలాగ ఆది బ్లౌజ్ని పెట్టుకొని కొలత వేస్తున్నాను. హ్యాండ్స్ చెప్పాను కదా చాలా చిన్నవని. ఇదైతే ఎక్కువ క్లాత్ ఉంది, పెద్ద హ్యాండ్స్ అయినా బాగుంటుంది అన్నాను, కానీ లేదు బ్లౌజ్ ఎలా కుట్టో అలా పెట్టేయండి అన్నారు. నేను ఇంకా అదే మార్క్ చేసాను. ఇంకా ఎక్స్ట్రా ఒక్క పావించి ఎక్స్ట్రా ఉన్నా ఒప్పుకోరు, మనకు తెలుసు కదా. నా కస్టమర్స్ సంగతి నాకు తెలుసు కదా, అందుకనే చెప్తున్నాను. దీన్ని పెట్టి మనం ఇలా కొలత వేసుకున్నాం కదా, ఈ బాక్స్ లాగా మనం మార్క్ వేసుకున్నాము. ఈ బాక్స్లోనే మన ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఇలా కొలతలు వేసుకుంటే చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు. ఇప్పుడు నేను మెడకైతే వేసాను, ఆమ్ రౌండ్ లోతు తీసాను. ఇప్పుడు ఓపెన్ చూసుకున్నాను. చూసారు కదా ఇవన్నీ ఇలా కొలతలు వేసుకుంటున్నాను. ఇలా వచ్చింది, ఇంత పొడవు వచ్చింది ఎదర బ్లౌజు, ఎదర భాగం. చూసారు కదా ఇవన్నీ కొలతలు మనం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే మనం కుట్టేసుకోవచ్చు. నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను, చాలా సింపుల్, మనం ఈజీగా కుట్టచ్చు అని చెప్తున్నాను. పెద్ద కష్టమేం కాదు. అంటే అలవాటు లేని వాళ్ళకి అలాగే ఉంటుంది, కొంచెం కొంచెం మనం ఇలా కట్ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. నేనైతే కట్ చేసాను. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే బ్లౌజ్ కట్ చేసాను. ఎక్కువ లెంత్ కూడా పెట్టలేదు. ఎక్కువ లెంత్ పెట్టకపోయినా ఇసుక్కుంటారు కదా, అందువల్ల పెట్టలేదు. అందరూ చూడండి అర్రా, చూస్తే కదా నాకు ఫలితం ఉంటుంది. నాకు ఎంతో కష్టం తెలుసా, ఈ వయసులో నాకు ఇదంతా అవసరమా? తప్పలేదు మరి. ఇదైతే మెడ ముక్కలకి క్రాస్ తీసుకుంటాం కదా, ఈ విధంగా తీసుకోవాలి. ఇదైతే నడుముకి పెట్టాలి. ఇది ఇలాగా నడుము బెల్టు
సూపర్గా ఉంటుంది బ్లౌజు. ఇలా కట్ చేసి కుట్టండి, ఎంత సూపర్గా వస్తుందో మీకు అర్థమవుతుంది.